చూసాం కదా, ఇదైతే రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, ఇది ఒక హేమైన చర్య, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు నందినగర్లోనే ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించడం ఇది కరెక్ట్ అనే పద్ధతి కాదు, అక్కడ ఉండట్లేదని చెప్పినా ఇది ఏ విధంగా చేస్తారనే వెర్షన్ అయితే చూపిస్తున్నారు. రైట్, తెలంగాణ భవన్ నుంచి స్వామి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కేసీఆర్ ఒక్కరినే విచారించబోతున్నారా? అడ్వకేట్స్ కూడా పర్మిషన్ ఇస్తున్నారా? విచారణలో కేసీఆర్తో పాటు ఇంకెవరికైనా పర్మిషన్ ఉందా లోపలికి? అడ్వకేట్స్ కానీ మిగతా లాస్ట్ టైం విచారణ ఎదుర్కొన్నటువంటి వారికి కానీ అంటే ఆశా నందినగర్ నివాసంలోకి కేసీఆర్ విచారణ సందర్భంగా ఇప్పటికే ఒకవైపు సిట్ అధికారులంతా కూడా వారికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అని కూడా తీసుకొచ్చారు. ఒక ప్రత్యేకమైన టేబుల్స్ కావచ్చు, కుర్చీలు కావచ్చు, అక్కడ పూర్తిగా చేస్తున్నటువంటి స్టేట్మెంట్ రికార్డ్ అయితే చేయాలనుకుంటే దానికి సంబంధించి వీడియో రికార్డ్స్కి సంబంధించి కూడా వాళ్ళ ఎక్విప్మెంట్స్ అక్కడ ముందే బిగించుకున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జరుగుతున్నటువంటి స్టేట్మెంట్ రికార్డ్ని అక్కడ మిగతా అధికారులు కూడా పరిశీలించే అవకాశం కనబడుతుంది. ఇందులో ఐఓ వెంకటగిరితో పాటు మిగతా సిబ్బంది నారాయణ రెడ్డితో పాటు ఒకవైపు మిగతా విజయ్ కుమార్తో పాటు మిగతా కొద్దిమంది అధికారులు ఈరోజు ఈ విచారణలో పాల్గొంటారని చెప్పి కూడా తెలుస్తుంది. మరోవైపు ఆ నివాసంలోకి కేటీఆర్కు, హరీష్ రావుకు, మరోవైపు సంతోష్ రావుకు ముగ్గురికి కూడా ఒకవైపు అవకాశం కల్పించారు. అడ్వకేట్స్కి అవకాశం కల్పిస్తారని కూడా క్లారిటీ లేదు. ఒకవైపు విచారణకు సంబంధంగా ఇది ఒక స్టేట్మెంట్ రికార్డ్ మేటే కాబట్టి ఇప్పటికే హరీష్ రావు అదేవిధంగా ఇటు కేటీఆర్ ఒకవైపు సంతోష్ కుమార్ వెళ్ళినప్పుడు కూడా ఎవరికి అడ్వకేట్లకు అవకాశం కల్పించలేదు. కేవలం వారిని మాత్రమే జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయంలో వారిని విచారించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఒక్కొక్కరు దాదాపుగా 6-7 గంటల పాటు విచారించారు. ఈరోజు కేసీఆర్ విషయంలో కూడా అదేవిధంగా దాదాపుగా 6-7 గంటల పాటు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు సిట్కు సంబంధించినటువంటి విచారణ సందర్భంగా విజయ్ కుమార్ పాల్గొంటారని చెప్పి కూడా తెలుస్తుంది. విజయ్ కుమార్ గతంలో హైదరాబాద్ సిపిగా పనిచేశారు. నిక్కచ్చిగా పనిచేసి చాలా అనేక సార్లు కూడా ఒకవైపు గతంలో హైదరాబాద్ సిపిగా పనిచేశారు. ఆయన అత్యంత నిజాయితీ గారి అధికారిగా అతనికి పేరుంది. చాలా విషయాల్లో కూడా రూల్స్ ఫాలో అవుతారని చెప్పేసి కూడా పేరుంది. ఇటు ఐఓ వెంకటగిరి కావచ్చు, నారాయణ రెడ్డి కావచ్చు, మిగతా సిబ్బంది అంతా కూడా ఈరోజు ఈ సిట్లో బృందంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఈరోజు పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి ఇప్పటికొక లీక్ అయితే బయటకు వచ్చింది. మొత్తానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ విషయంలో సిట్టు నోటీసులు ఇవ్వడం అంటేనే కూడా ఒకవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి సందర్భంగా కూడా ఒకవైపు గురాచార వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వానికి కావాల్సినటువంటి అన్ని రకాల అంశాలు కూడా ఒకవైపు నిఘా విభాగం ద్వారా తెప్పించుకుంటారు. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎవరికి వారు ప్రభుత్వంలో ఎవరు కూడా ఇది కావాలని చెప్పేసి ఏ అధికారి కూడా చెప్పరు. కానీ ఒకవైపు ప్రభుత్వానికి కావాల్సినటువంటి సమాచారాన్ని నిఘా విభాగం, గుడాచార విభాగం సేకరించి ఇస్తుంది. ఇందులో కేసీఆర్ ప్రమేయం ఏం ఉండదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఎదురుదాడికి ఒకవైపు కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మిగతా కాంగ్రెస్ నేతలు, మంత్రులంతా కూడా వరుసగా స్పందిస్తున్నారు. వివిధ డీసీసీల నేతృత్వంలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఎదురుదాడి చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా పిలుపునిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నాయకులు గతంలో అనేక కేసులు ఏ విధంగా వారు ఎదుర్కొన్నారో ఇప్పుడు కేసీఆర్ కూడా అదే విధంగా ఎదుర్కొన్నారని చెప్పేసి కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు మరి కాసేపట్లోనే 3 గంటల తర్వాత కేసీఆర్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం అధికారులు సిద్ధమై ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసుల పట్ల ఇప్పటికే లీగల్గా కూడా ఇవి కొంత చట్ట విరుద్ధంగా ఉన్నాయి, రాజ్యాంగం పద్ధతిగా లేవు. ఇప్పటికే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను కాదరాసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తారు. ఆయన ఇంటికి వచ్చి నోటీసులు ఆయన వ్యక్తిగతంగా అందించకుండా ఒకవైపు ఆయనకు నేరుగా ఒకవైపు ఇంటికి గోడకు అంటించిపోవడం ఏందని చెప్పేసి కూడా వారంతా కూడా ఒకవైపు ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో తెలంగాణ భవన్లో ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. వారందరూ కూడా కేసీఆర్కు నైతిక మద్దతు ఇస్తూ ఈరోజు ఉదయం ఎర్రవల్లి ఒకవైపు ఫామ్ హౌస్ నుంచే వాళ్ళు బయలుదేరి వస్తారు. ఒకవైపు నల్ల బెలూన్లు ఎగరవేసి కేసీఆర్కు ఒకవైపు వాళ్ళు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అనేక చోట్ల కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రతి చోట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు, రాస్తారోకోలు, దిశలో దహనాల కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. దీంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ పట్ల బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు. చెప్పన్న వైపు సిట్టు చేస్తున్నటువంటి విచారణ సందర్భంగా ఒకవైపు చాలా మంది పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా ఆగ్రహంగా ఉంది. మీరేమనుకుంటున్నారు? ఒకవైపు మీరు కూడా చాలా మొదటి నుంచి కూడా ఉద్యమకాలం నుంచి కూడా కేసీఆర్ వెనక్కి నడిచారు కదా, ఇప్పుడు పార్టీ నాయకత్వం అంతా ఏమనుకుంటుంది? పార్టీ నాయకత్వం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఒక ఆది నాయకుని మీద, ఒక మహాశక్తి అయినటువంటి, ఒక పితామహమైనటువంటి తెలంగాణ కేసీఆర్ మీద మరి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఈ సిట్టు పేరిట అంత పెద్ద నాయకుని విచారిస్తున్నందుకు ఇలా తెలంగాణ లోకమంతా కూడా, పార్టీ క్యాడర్ అంతా కూడా, ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఆయన పతనాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఒక కనకం సింహాసనం మీద సునకాన్ని కూర్చుని పెడితే ఏ విధంగా ఉంటుందో అదే రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి మరి వ్యవహరించడం అనేది చాలా బాధాకరము. మరి ఆయన యొక్క దుర్మార్గమైన
దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయలేక తప్పించుకోవడం కోసం డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఈ డ్రామాలు ఆడుతున్నది మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయేటువంటి ప్రభుత్వం మాదే. తప్పకుండా ఈ కక్ష సాధింపు చర్యలను 100% మరి తరిమికొట్టడానికి మా యొక్క ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ యావత్ అంతా కూడా ఇవాళ అప్రమత్తమై కేసీఆర్ని ఈ విధంగా విచారించడం ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పి ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు. చూస్తున్నాం ఖచ్చితంగా పార్టీ నాయకత్వం క్యాడర్ అంతా కూడా ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మొత్తానికైతే మరి కాసేపట్లోనే విచారణ అయితే ప్రారంభం కాబోతుంది. ఒకవైపు పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రభుత్వ వ్యవహారాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ రైట్ స్వామి, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మొత్తంగా చూస్తే కనుక మరికొద్ది నిమిషాల్లోనే మాజీ ముఖ్యమంత్రి